యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించదను. చూడండి, హిజ్కియాతో దేవుడు, హిజ్కియా గురించి దేవుడు మాట్లాడిన మాట. దేవుడు సమస్తమును చూసేవాడుగాను, సమస్తమును చేసేవాడుగాను, ఆయన యొక్క మహిమలో నిలబడేవాడుగాను ఆయన క్రియలు ఉంటుంది. మనము ఎంతగానో హిజ్కియా లాంటి మనస్తత్వం కలిగి మనం నడిచేవారుగా, హిజ్కియా లాంటి మనస్తత్వం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే దేవుడు అవసరమో అప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నాం. హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. సమయాన్ని బట్టి ఆయన యొక్క మార్పు జరగటం జరిగింది, ఆయన యొక్క క్రియలు జరగటం జరిగింది. అయితే ఆయన రోగి అయి ఉన్నాడు, రోగి అయి ఉండి లేవలేని స్థితిలో ఉన్నాడు. లేవలేని స్థితిలో ఉండి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. రాసపుండు ఒకటి వచ్చింది. రాసపుండు అంటే ఇప్పుడు మనము ఈ కాలంలోనైతేనేమో రాసపుండును వచ్చేసి ఏమంటున్నాడు, రాసపుండు అనేది ఇప్పుడు వైరస్ లాంటిది. అంటే ఒక కురుపులాగా వచ్చి మనిషిని మొత్తం కూడా దహించి వేస్తుంది, మనిషిని మొత్తం కూడా తినివేస్తుంది. ఏమంటుందని, క్యాన్సర్ కణాలుగా ఉన్నవి అవి. ఆ రాసపుండు అనేది ఒకప్పుడు రాసపుండు అనేవాళ్ళు, ఇప్పుడు క్యాన్సర్ గడ్డలు. దానితో ఆయన ఎంతగానో సఫర్ అయ్యాడు, ఎంతగానో బాధింపబడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆయన దేవుని కొరకు ఎదురు చూశాడు. దేవుని కొరకు ఎదురు చూసి ఆయన తన యొక్క మార్గాన్ని సిద్ధపరచుకోవడానికి పోయాడు. ఎందుకంటే ఆయనకి ఇంట్లో ఏమి కూడా సరిగా సరి చేసుకోలేదు. అంటే ఆయన ఈ రోజున మరణిస్తానికి ఆయనకి ఎక్కడ కూడా సిద్ధంగా లేడు. అది మరణకరమైన జీవితంగా ఉన్నది ఆయన. అందుకనే దేవుణ్ణి బతిమలాడుతున్నాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. దేవుని యొక్క మహిమలోనికి ఆయన ప్రవేశించాలని ఎంతగానో పోరాడుతున్నాడు. బతకాలని పోరాడుతున్నాడు. దేవా, నీవు తప్ప నాకు వేరొక కార్యం లేదు, వేరొక మార్పు లేదు, వేరొక మార్గంలోనికి నేను నడవలేను. ఎందుకంటే సత్యాన్ని అన్వేషిస్తూ ఆయన తన మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క మొర వింటాడనేసి, ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ప్రభువా, నన్ను రక్షించు, ప్రభువా, నన్ను కాపాడు, ప్రభువా, నన్ను సిద్ధపరచు. ఎందుకంటే నాకు ఇంకా బ్రతకాలని ఉంది, ఇంకాను నేను జీవించాలని ఉంది. నేను
నేను సిద్ధపడాలి, నా యొక్క జీవితాన్ని సక్రమంగా చేసుకోవాలి, నా యొక్క జీవితాన్ని నేను సిద్ధపరచుకోవాలనేసి ఆయన పోరాడుతూ ఉన్నాడు రోగంతో పోరాడినప్పుడు ఈ యొక్క వచనము అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు అన్నాడు. ఏమని? నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు కార్చుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను. చూడండి, దేవుడు ఆయన యొక్క ప్రార్థనని అంగీకరించాడు. ఆయన యొక్క ప్రార్థనని అంగీకరించి ఆయన యొక్క జీవితాన్ని తట్టి లేపుతున్నాడు. మరి మనము కూడా అదే స్థితిలో ఈ రోజున ఉరుకుల పరుగుల జీవితాలు మనం ఎప్పుడు బాధైపోవాలి. ఎవరు నన్ను బాగు చేస్తారు? ఎవరు నన్ను ఈ రకమైన రోగముల నుండి విడుదల చేస్తారు? నన్ను ఎవరు పట్టించుకోవాలి అనేసి మనం కూడా ఎంతో పొంగ తీసుకుని పోతున్నాం. ఎందుకంటే మనలో ఎలా నేను బ్రతకాలి, ఎలాగైనా నేను బ్రతకాలి, నేను ఇప్పుడు వరకు ఏదో బ్రతికేశాను, ఎలా అంటే అలా బ్రతికేశాను అని కూడా ఇప్పుడున్న ఈ యొక్క కాలంలో మనలాంటి వారు ఎందరో రోగములతో బాధపడుతూ ఎన్నో లక్షలుగా తీసి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అయినాను వారికి గ్యారంటీ లేదు. అయినా కానీ వారికి గ్యారంటీ లేదు. మరి నీకు దేవుడి మీద నువ్వు ఆధారపడినట్లయితే హిజ్కియాను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? హిజ్కియా మొర విన్న దేవుడు నీ మొర వినడా? నీవు శ్రేష్టమైన దేవుని యొక్క పిలుపును నీవు అందుకుని ఉన్నావు. శ్రేష్టమైన ఆయన యొక్క మార్గాన్ని నువ్వు తెలుసుకుని ఉన్నావు. ఎందుకంటే నీకు ఈరోజు నీ వాక్యము నీకు వినబడుతుందంటే నిన్ను దేవుడు స్వస్థపరచడానికే ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అది ఏ రోగమైనా సరే. అలనాడైతేనేమో హిజ్కియాకి రాసపుండు అనేది వచ్చింది. మరి ఈ రోజున అనేకమైన రోగములతో బాధపడుతున్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేసి, లేకపోతే క్యాన్సర్ అనేసి, లేకపోతే ట్యూమర్స్తోనూ, లేకపోతే రక్తహీనతతోనూ ఎంతగానో బాధపడుతున్నారు. అలాంటి దేవుడు చేయు అద్భుత కార్యము నీ జీవితంలో కూడా జరగబోతుంది. దేవుడు చేయు ఆ యొక్క అద్భుత క్రియ నీ యొక్క జీవితంలో కూడా జరగబోతుంది. ఆయన సమస్తమును నీ పట్ల జరిగిస్తున్నాడు. సమస్తంలో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించి నిన్ను నిత్య మార్గంలోనికి నడిపిస్తూ ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క కార్యములు నీ జీవితంలో చేస్తానికి ఆయన తన యొక్క ప్రేమను నీ మీద కుమ్మరిస్తున్నాడు. ఆయన నీ మీద తన యొక్క ప్రేమను కుమ్మరిస్తున్నాడు. అదే కనుక అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 24వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 27:24వ వచనం. నీవు కైసారు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. చూడండి, నీవు కైసారు ఎదుట నిలవబడాలనేసి అంటే అక్కడ కైసారు చేస్తున్నాడు. కానీ నీవు దేవుని ఎదుట నీ జీవితాన్ని దేవుడు బాగు చేసిన తర్వాత, నీ యొక్క రోగాన్ని దేవుడు తీసివేసిన తర్వాత, నీ యొక్క బాధ నుండి నిన్ను విడుదల చేసిన తర్వాత నువ్వు ఎలాంటి జీవితం జీవించాలి? ఎందుకంటే ఈ రోజున నీ యొక్క రోగంను దేవుడు తీసివేస్తున్నాడు.
నీ యొక్క బాధని, నీ ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క బలహీనతని దేవుడు తీసివేస్తున్నాడు. నీ యొక్క ప్రతి ఒక్క బలహీనతని దేవుడు తీసివేసి నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ 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 చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా, నీతో పాటు ప్రయాణం చేస్తున్నారు. వారందరినీ నీవు ఎలా నడిపిస్తావు? వారందరి జీవితంలో నీవు మొరపెట్టినట్టు వారు మొరపెట్టగలుగుతున్నారా? లేకపోతే నీ సాక్ష్యము వారిని మార్చగలుగుతుందా? నీవు రోగంతో బాధపడినప్పుడు, రోగంతో కొట్టిమిట్టాడినప్పుడు ఆయన నీ పట్ల చేసిన మేల్ని నీ చుట్టుపక్కల వారికి కూడా నా మేలుతో నింపగలిగిన శక్తిని నీకు దేవుడిస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు వరకు కూడా నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలని నీవు నా విషయంలోనే బాధపడుతుంటే దేవుడు ఏం చేశాడంటే నీ యొక్క రోగాన్ని మాంచి వేసాడు. నీ రోగం నుండి నిన్ను విడుదల చేసి నీ చుట్టుపక్కల వారిని నువ్వు ఎలా రక్షించాలి అంటే, నీలాగా బాధపడేవారిని, నీలాగా నీకు ఏ బలహీనత ఉన్నదో, తాగుడనే బలహీనత ఉన్నదా? నీ యొక్క లివర్ ఖరాబ్ అయిపోతుందా? అయితే దాని కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత దేవుడు నీవు ఎలాంటి వారికి నువ్వు బోధించాలి? బాగా తాగి వారి యొక్క హృదయం, వారి యొక్క కాలయాన్ని పూర్తిగా నాశనం చేసుకున్న వారితో నువ్వు మాట్లాడాలి. అయ్యా, నువ్వు ఎంతగానో ఇంతవరకు నువ్వు తాగుతూ నీ జీవితాన్ని పూర్తిగా కూడా నాశనం చేసుకున్నావు. అయితే నీవిక మీదట తాగకుండా నీ జీవితాన్ని సరిచేసుకుంటూ నీ బిడ్డల యొక్క జీవితాన్ని సరిచేయమయ్యా. నీ యొక్క చుట్టుపక్కల ఉన్న నీ భార్య యొక్క జీవితాన్ని సరిచేయి, నీ యొక్క బిడ్డల యొక్క జీవితాన్ని స్థిరపరచు అనేసి నీవు ప్రతి విషయంలోనూ ఒక కమిట్మెంట్తో నడుస్తూ నీతో పాటు ప్రయాణం చేసే, అంటే జీవితాన్ని పంచుకుని నడిసే నీ బిడ్డల్ని నీవు వారియర్గా చేయాలి. ఏం వారియర్గా? కొట్లాడేటానికి కాదు, కొట్లాడుకోవటానికో లేకపోతే తన్నులాడుకోవటానికో గుడ్లు ఆడుకోవటానికో కాదు. దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క క్రియల్ని అనేకులకు సాక్ష్యం చెప్పేవారుగా వారిని తయారు చేయాలి. అవును, నేను ఈ బలహీనత నుండి నేను బయటికి వెళ్ళాలి. ఈ యొక్క బలహీనత చేత నా ఇంట్లో నా యొక్క విలువ పోతుంది. నా విలువని నేను కాపాడుకోవాలి. నా భార్యను, నా బిడ్డలను నేను కాపాడుకోవాలి. అవును, ఇప్పుడు వరకు నేను నా యొక్క వ్యసనం వల్ల నా యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఇక నేను ఇలాగా జీవించను. నాలాగా జీవించు వారందరికీ కూడా ఒక మార్గదర్శిగా ఉండి నిత్య జీవంలోనికి వారిని నడిపిస్తాను. దేవుని వాక్యం వైపు నడిపించి, దేవుడు మరిగేవాడు నీ బలహీనత చూసేవాడు అనేసి నేను సాక్ష్యం చెప్తానని ఈ రోజును కనుక నీవు మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే నీలో ఉన్న ఆ యొక్క లివర్ ఫంక్షనింగ్ పూర్తిగా కూడా మంచిగా అవుతుంది. మంచిగా నీవు అనేకులకు దేవుని యొక్క మార్గాన్ని తెలియపరిచేవాడుగాను, దేవుని యొక్క కృపలో నీవు నడుచువారుగాను నిన్ను దేవుడు సిద్ధపరిచి నిన్ను గొప్పగా దీవిస్తున్నాడు. అదే కనుక కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీరు చూసి మౌనంగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసి అయి ఉన్నాను.
ఏమంటున్నాడు ఏమంటున్నాడు దేవునితో ఈ యొక్క మొర పెడుతున్నాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీరు చూసి మౌనంగా ఉండకు. నా కన్నీరు చూసి మౌనంగా ఉండకు. నువ్వు కన్నీరు కార్చి దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు మౌనంగా ఉంటాడని మాత్రం అనుకో. నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, నేను ఇంట్లో నా ప్రార్థన ఎవరు వింటారులే, నా ప్రార్థన ఎవరు చూస్తారులే, నా ప్రార్థన ఎవరు పట్టించుకుంటారు అనేసి నువ్వు అనుకుంటున్నావా? దేవుడు వింటాడు. నువ్వు ఎలాంటి ప్రార్థన చేయి, నువ్వు ఎలాగైనా చేయి, చేస్తే దేవుడు నీ యొక్క మొరని ఆలకించేవాడుగా ఉన్నాడు, నీ మొరని వినేవాడుగా ఉన్నాడు, ఆలకించి నిన్ను గొప్ప చేసేవాడుగా ఉన్నాడు. గొప్ప చేస్తూ నీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు మౌనంగా ఉండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. భూమి మీద మనుషులందరూ కూడా అతిథి వంటి వారే. ఒక ఊరికి వచ్చి కొన్ని రోజులు ఉండి పోయేవాళ్లే. ఒక ఊరికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేవారే. మరి వెళ్ళే ఆ యొక్క ప్రదేశము ఎలాంటిది? ఆ యొక్క ప్రదేశం ఎలాంటిది? వెళ్ళే ప్రదేశము మనకి నిత్య జీవమై ఉన్నదా, నిత్య నరకమై ఉన్నదా? అవును. నువ్వు దేవుడి దగ్గర నుండే వచ్చావు. వచ్చినప్పుడు నువ్వు దేవుని యొద్ద నుండే నువ్వు వచ్చావు. కానీ ఈ యొక్క అతిథి వంటి వాడవు ఈ భూమి మీద వచ్చిన తర్వాత నువ్వు జీవించే జీవితాన్ని బట్టి నీకు ఏతో అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయించే కంటే కూడా నీవుగా నిర్ణయించుకుంటున్నావు. అది దేవుని యొక్క మహిమలోనికి నువ్వు ఎలా నడవాలో నీవు తెలుసుకోవాలి. దేవుని యొక్క మార్గంలోనికి నువ్వు ఎలా నడవాలో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే నీ జీవితం నీ చేతిలోనే ఉన్నది. నా అపవాది చేతిలో లేదు, దేవుడి చేతిలో కూడా లేదు. నీ మీద నేను దేవుడు నిన్ను పుట్టించాను కనుక నువ్వు నా మాట వినాల్సిందే అని నీకు చెప్తలేడు. నీకు వాక్యం ద్వారా నీకు మాట నీకు వినిపిస్తుంది. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అంతే. వాక్యం ద్వారా నీకు సొల్యూషన్ ఇస్తున్నాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఇట్లా చేసినట్టయితే, నీ జీవితాన్ని ఇలా మార్చుకున్నట్టయితే, ఇదిగో నీవు అటువంటి వాడివి, నువ్వు ఎప్పుడు కూడా ఈ భూమి మీద శిలేసుకుని ఉండవలే అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ యొక్క మట్టితో నీవు నిర్మించిన ఈ యొక్క శరీరము ఏదో ఒక రోజున వదిలివేయాల్సిన వాడివే, వదలవలసిన వాడివే, మట్టికి మట్టిని అప్పగించవలసిన వాడివే. మరి నిత్యత్వం ఏడుంది? నీ మహిమతో ఎప్పుడు నింపబడతావు అంటే దేవుని వాక్యము నీవు వినినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో నీవు నడిచినప్పుడు, దేవుని యొక్క మాటకి నీవు విలువనిచ్చినట్లు. ఏం పర్వాలేదు, నేను వచ్చాను కదా, అతిథి వంటి వాడినే కదా, నేను ఇష్టం వచ్చినట్టు జీవించి ఇష్టం వచ్చినట్టు నేను ఎంజాయ్ చేసి నా ఇష్ట ప్రకారం నేను పోతాను అంటే అది నిత్య నరకానికే కానీ నిత్య జీవానికి వెళ్ళలేవు. జీవం ఎక్కడుందా అంటే వాక్యంలోనే ఉన్నది. జీవం ఎక్కడున్నదంటే వాక్యంలోనే. వాక్యము ద్వారానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఏ మనిషి ద్వారా కాదు. నీతో మాట్లాడువాడు నీ దేవుడై ఉన్నాడు. నువ్వు వాక్యం చదివినప్పుడల్లా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మొరపెట్టినప్పుడల్లా నీకెళ్ళి చెవి పెట్టి ఆయన వింటున్నాడు. నీ మొరని ఆలకించి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆయన సిద్ధపరిచి నిన్ను ఆయన యొక్క మహిమలో నిలబెడుతున్నాడు. ఆయన యొక్క సమాధానంలో నిన్ను నిలబెడుతున్నాడు. ఆయన యొక్క మార్గంలో నిన్ను నిలబెడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఎలాంటి స్తోటికి వెళ్తావో, నువ్వు ఎలాంటి క్రియలు చేస్తావో నీ మీద పూర్తి అధికారము దేవుడు తీసుకోలేదు. నీ మనస్సులో నుండి నువ్వు ఎవరికైతే అధికారం ఇస్తావో, నువ్వు దేవుని వాక్యానికి అధికారం ఇచ్చినట్టు దేవుని వాక్యం నీ జీవితంలో ఫలిస్తుంది.
నువ్వు దేవునికి అధికారం ఇవ్వకుండా లోకానికి కనుక అధికారం ఇచ్చినట్లయితే, లోకము ఎలాగైతే నడుస్తుందో నీవు అలాగే నడిచినట్లయితే నీ మార్గము నిత్య నరకానికి నీ యొక్క మార్గము స్థిరపరచబడుతుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మార్గము ఎంతవరకు ఉన్నదో నీకు తెలియదు, కానీ నీవు ఒక ఊరి నుండి ఇక్కడికి వచ్చిన వాడు, అంటే పరదేశి నుండి ఈ యొక్క భూమి మీదకు వచ్చిన వాడివి. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత దేవుని యొద్దకి చేరవలసిన వాడుగా ఉన్నావు. నీకు నీ యొక్క జీవితమే నీకు ఒక పాస్పోర్ట్గా ఉంటుంది. నీ జీవితమే నీకు ఒక టికెట్గా ఉంటుంది. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక అర్హత కావాలి, మనకి ఒక అర్హత కావాలి. ఆ అర్హతని నీవు దేవుని వాక్యం ద్వారానే, వాక్యం విని ఆ యొక్క హృదయంలో స్థిరపరచుకోవటం వల్లనే నీవు దానిలో నడవగలుగుతావు, ఆ వాక్యంలో నిలవగలుగుతావు, ఆ యొక్క మహిమలోనికి నడపబడతావు. అందుకే ఈ యొక్క భూమి, నీవు భూమి మీదకి వచ్చింది ఏమంటున్నాడు, నీ ఒక అతిథివే, వచ్చిన వాడి వెళ్ళక తప్పదు, స్థిరంగా ఉండేది ఏమీ లేదు. నువ్వు దేవుని ఎప్పుడైతే తెలుసుకుంటావో, దేవుని ఎప్పుడైతే నువ్వు మహింపరచగలుగుతావో, దేవుని ఎప్పుడైతే నువ్వు నిలవగలుగుతావో ఆయనలోనికి నీవు నడవగలుగుతావు. అదే కనుక 2 రాజులు 19వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్టయితే, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీకు నా ఎదుట చేసిన ప్రార్థన అంగీకరించి ఉన్నాను. నీ మీదకు ఏదైతే దాడి చేస్తుందో, అది రోగం ద్వారా పనిచేస్తుందా, లేకపోతే ఒక రాజులాగా నీ మీద, ఒక రాజు లేకపోతే ఒక సైన్యం మొత్తం కూడా నీ మీద యుద్ధానికి వస్తుందా, ఒక సైన్యం మొత్తం కూడా నీ మీదకి యుద్ధానికి వస్తుందా? అయితే నీ పక్షమున దేవుడు ఉన్నాడు, నీ పక్షమున పోరాడటానికి ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే అష్షూరు రాజు వచ్చి అక్కడ ఆయన మీద యుద్ధం చేస్తానికి వస్తే, దేవుడు అది ఈ యొక్క అష్షూరు రాజుని దేవుడు ఆ యొక్క ప్రదేశం మీద విజయం కలగకుండా ఆయన్ని ఎదగతిప్పి పంపించేశాడు. ఏ యుద్ధము జరగకుండానే, ఏ యొక్క కత్తి నుండి ఏ యొక్క రక్తపు చుక్క కూడా పడకుండానే. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉంటే, ఎందరు నీకు విరోధంగా వచ్చినా, ఎంతమంది నీకు విరోధంగా మాట్లాడినా, ఎన్ని రోగాలు నీకు విరోధంగా వచ్చినా అవేవి కూడా నీ మీద వర్ధిల్లవు. ఎందుకంటే ఆయన నీ పక్షంగా, నీ వ్యాధి మీద ఆయన రక్షణగా ఉంటాడు. నీ వ్యాధి మీద ఆయన యొక్క యుద్ధము ప్రకటిస్తాడు, సమస్తమును బాగు చేసేవాడుగా ఉన్నాడు. లేకపోతే నీకు జనుల చేత నీకు ఇబ్బంది కలుగునట్టయితే వారితో యుద్ధం చేయవాడు ఆయనే ఉన్నాడు. అష్షూరు రాజు ఎలాగైతే హిజ్కియా మీద యుద్ధం చేసి గెలుద్దామని వచ్చాడో, ఆయనకి ఎలాగైతే పరాభవం జరిగిందో, అలాగే నీ రోగముల మీద కూడా, నీ యొక్క రోగముల మీద కూడా దేవుని అధికారం ఉన్నట్లయితే ఆ రోగం నిన్నేమి చేయలేదు, ఏ బాధ నిన్నేం చేయలేదు, ఏ ఇబ్బంది నిన్నేం చేయలేదు. లేకపోతే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీకు విరోధంగా ఉన్నా కానీ దేవుడు నీ పక్షా నుండి ఆయన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమస్తమును జరిగించువాడు, సమస్తములోను దీవించువాడు, సమస్తములోను ఆశీర్వదించి నిన్ను నిలకడగా నిలబెట్టేవాడు. దేవుని కార్యములు నీ పట్ల ఎంతగానో జరిగేవిగా ఉన్నాయి. అదే కనుక 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. మన ఏమి అడిగినను ఆయన
మనవి ఆలకించునని మన మెరిగిన ఎడల మనం ఏది అడిగినను మన మొర ఆలకిస్తాడు ఆయన. ఏమడిగినాను ఏమంటున్నాడు? మన మొర ఆలకిస్తా అంటున్నాడు. ఏమి వేడుకున్నా కానీ మనకు కలిగినవన్నీ ఎరుగును. నీవు దేనికోసం అడుగుతున్నావో, దేన్ని అడుగుతున్నావో ఆయనకి తెలుసు. నువ్వు మనస్సారా అడగటమే ఆయనకి కావాల్సింది. నీ హృదయపూర్వకంగా అడగటమే ఆయనకి కావాల్సింది. నీ హృదయాంతరంగంలో ఉండి దేవా నువ్వు నన్ను రక్షించు అని నీ మనస్సుతో నువ్వు అడగటమే దేవుడికి అవసరం. ఎందుకంటే నీ పట్ల ఆయన ఆ యొక్క ప్రేమ కలిగి ఉన్నాడు. నువ్వు ఒకసారి అడిగి చూడు. నువ్వు అడిగి చూసినప్పుడు దేవుడు నీ కార్యములను సమకూరుస్తాడు, నీ యొక్క క్రియలను సిద్ధపరుస్తాడు, నీ క్రియలను సిద్ధపరుస్తాడు. ఎందుకంటే సమస్తము జరిగించే దేవుడు నీ పక్షముగా నిలబడి నీ యొక్క మార్గాల్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే సమస్తమును జరిగించే దేవుడు నీ పక్షమున నీతోనూ నడిచే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అదే కనుక మత్తయి సువార్త 22 అధ్యాయము 32 వచనం చూడండి. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. ఏమన్నాడు? ఆయన సజీవులకే దేవుడు. అంటే మేమందరం బతికున్నాం కదా, మేమందరం సజీవులమే అనుకుంటున్నామా? అది కాదు. సజీవులంటే జీవజలం తాగిన వాడు, జీవ వాక్యంను విని వాడు వాక్య ప్రకారం జీవించిన వాడు అని అర్థం. సజీవులకే నేను దేవుడను, మృతులకు కాదు. మరి మన జీవితము సజీవులుగా అంటే బ్రతికిన వారుగా ఉన్నామా, లేకపోతే దేవుడు చూసినప్పుడు మనం మృతులుగా ఉన్నామా? మన యొక్క మార్గం ఎలా ఉన్నది, మన యొక్క నడత ఎలా ఉన్నది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? సమయాన్ని బట్టి, లేకపోతే నేను బాగా అయ్యే వరకు నేను బాగా కన్నీరు గారుస్తాను, మళ్ళీ నేను మంచిగా అయిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అంటే నువ్వు అప్పుడేమో సజీవుల లెక్కలో నేను సజీవుల లెక్కలో ఉండాలి, నేను సజీవుల లెక్కలో ఉండాలి దేవా అనేసి నువ్వు అడుగుతున్నట్టు, ఆ తర్వాత మృతమైపోతున్నట్టు నీ విశ్వాసం మృతమైపోతుంది, నీ యొక్క మార్గము మృతమైపోతుంది. అలాంటి జీవితం జీవించకుండా నీవు నీతిని బట్టి సజీవమైన దేవుని వాక్యమును నీవు తింటూ తాగుతూ ఉన్నట్టయితే, దేవుని వాక్యమును వింటూ ఆ సాక్ష్యమును చెప్తూ ఉన్నట్టయితే నీవు సజీవుడవు, నీవు మృతుడవు కాదు. అదే కనుక ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఏలయనగా సింహాసనం మధ్య నుండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. చూడండి, దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిసివేయును. నీ యొక్క కన్నీటిని దేవుడే ఆయన యొక్క చేతితో తుడిసివేయును. ఎందుకంటే నీవు దేవుని యొక్క మహిమలోనికి నడవబడుతున్నావు. ఏమంటున్నాడు అక్కడ? ఏలయనగా సింహాసనం మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉన్నది. నీ కాపరి ఎవరై ఉన్నారు? యేసు ప్రభువారే అయి ఉన్నారు. యేసు ప్రభువారే నీకు కాపరి అయి ఉన్నాడు. ఎందుకంటే నిన్ను జీవజల బుగ్గల యొద్ద నిన్ను నిలబెడుతున్నాడు. ఈ జీవజల బుగ్గలు అంటే దేవుని వాక్యము. ఈ జీవజల
బుగ్గల యొద్ద నిన్ను నడిపిస్తున్నాడంటే దేవుని వాక్యం ద్వారా నిన్ను నడిపిస్తూ నీకున్న సమస్త బలహీనతల నుండి దేవుడు విడుదల చేస్తున్నాడు. నీ యొక్క బలహీనతలు ఆయనకి తెలుసు. నీవు ఎలాగో నీవు ఏ బలహీనతలు ఉన్నావో ఆ బలహీనత ఎలా తీయాలో ఆయనకి తెలుసు. నీ బలహీనతనంతా కూడా తీసివేసి నిన్నేం చేస్తున్నాడు? జీవజల బుగ్గల యొద్ద నిన్ను నడిపిస్తున్నాడు. ఆయనే మనకి కాపరిగా ఉన్నాడు. నీ బాధ నుండి, నీ యొక్క ఇబ్బంది నుండి, నీ యొక్క శోధన నుండి, నీ యొక్క సమాధానం లేని మనస్సు నుండి నీకు సమాధానం కలిగించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమస్తమును జరిగించేవాడు, సమస్తంలో దీవించేవాడు, సమస్తంలో నిన్ను గొప్పగా నిలబెట్టే దేవుడుగా ఆయనే ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాన్ని మనం మార్చుకునేది మన చేతుల్లోనే ఉంది, కానీ లోకం చేతుల్లో లేదు. నువ్వు లోక మాలిన్యాన్ని మొత్తం కూడా నువ్వు మనసులో పెట్టుకుని నేను దేవుడితో నడుస్తాను, నేను దేవుడితో రేపు నడుస్తాను, ఎల్లుండి నడుస్తున్నావు, అవతల ఎల్లుండి నడుస్తున్నావు అంటే నీలో ఉన్న రోగము నిన్ను బతకనీయదు. ఎందుకంటే అది నిన్ను తినివేస్తూ ఉంటుంది. అదే కనుక నీవు దేవునికి ఆశ్రయముగా, దేవా నీవే నాకు ఆశ్రయదుర్గము, దేవా నీవే నన్ను కాపాడువాడు అని కనుక నువ్వు మొరపెట్టినట్టయితే నీకు దేవుడు ఎన్నటికీ నిన్ను ఈడ్చిపెట్టకుండా నిన్ను నిత్య జీవానికి చేర్చేవాడుగా ఉన్నాడు. ఆయనే నీకు కాపరిగా ఉన్నాడు. యేసయ్య పరిశుద్ధ నామంకే మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచి ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.